శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన సౌరభం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం రేపే పెళ్లి చేసుకుందాం అంది సంయుక్త. పెళ్లి చేసుకుందామని ఈ అర్ధరాత్రి నిర్ణయించుకున్నాం. కనీసం 1 సంవత్సరం అయినా ఆగుదాం అన్నాడు వసంత్. ఎందుకు? ఈ సంవత్సరం మనం ప్రొఫెషనల్గా మన ఏకాగ్రతని పెంచుకోవాలి. ఒక సొంత చిన్న ఇల్లు అనేది ఏర్పరచుకోవాలి. అది లేకపోతే పెళ్లి విజయవంతం కాదా? సంయుక్త అడిగింది. అలా అని కాదు. పెళ్ళి అయిన తర్వాత మనకి కొన్ని విషయాల్లో నిశ్చింత సుఖం ఉండాలి. ముఖ్యంగా ఆర్థికంగా. తర్వాత ఉంటే ఇంటి విషయంలో. సంయుక్త నుదుటి మీద జుట్టుని పైకి తీస్తూ అన్నాడు వసంత్. మనిద్దరం కలిసి పనిచేస్తే ఈ 2 విషయాల్లో త్వరగానే విజయం సాధించగలం వాసు. అవును అంటున్నాడు వసంత్. అతని పెదవులు సంయుక్త నుదుటి మీద ఆనాయి. సంయుక్త అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. వసంత్ సంయుక్తని మరింత దగ్గరకు తీసుకున్నాడు. వసంత్ ప్రొప్రైటర్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ కార్యక్రమాల మీద కేటాయించిన డబ్బు ఎంతవరకు సద్వినియోగం అవుతోందో ఫోటోలు, ఆర్టికల్ తెమ్మని ఆదేశించి వారం రోజులు డెడ్లైన్ ఇచ్చాడు. వసంత్ సంయుక్త ఆ పని మీద వెళ్లారు. 4 రోజులైంది. ఇంకా 2 రోజులలో వస్తామని, కంగారు పడవద్దని ఇంటి ప్రక్క దుకాణానికి ఫోన్ చేసి తల్లికి మెసేజ్ పంపమని చెప్పింది సంయుక్త. భానుమతికి ఆ ముందు రోజు నుంచి ఒంట్లో బాగలేదు. శ్యామలాంబ గారు కేక్ చేశానని తెచ్చి ఇచ్చి వెళ్ళింది. అది తిన్నప్పటి నుంచి ఆవిడకి వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు మొదలయ్యాయి. సాయంత్రం అయ్యేసరికి నీరసం వచ్చేసింది. సంయుక్త ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తోంది. సంయుక్త 2 రోజుల వరకు రాదని, ఫోన్ వచ్చిందని షాపు అతను వచ్చి చెప్పి వెళ్ళాడు. భానుమతికి నీరసంతో కళ్ళు కాళ్ళు తేలిపోతూ అయోమయంగా అనిపిస్తోంది. 3 ఆడపిల్లలు దగ్గరలేరు. వారికి కబురు అందే అవకాశమే లేదు. ఆవిడకి తాను ఈ పాత కొంపలో దిక్కుమాలిన చావు చస్తానని భయం వేయసాగింది. విమలమ్మ గారితో తానెప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడు అంతే చేసింది. ఆవిడ మధ్యాహ్నం గుడికి పురాణం వినటానికి వెళ్ళింది. భానుమతి లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళలేకపోతోంది. గోడలు పట్టుకొని తలుపుల మీద చెయ్యి ఆనించి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో పెద్ద వాంతి అయింది. అది చీరంతా పడిపోయి దుర్వాసన వస్తోంది. బాత్రూంలోకి ఎలాగో వెళ్ళి అక్కడ తల కళ్ళు తిరిగిపోతూ ఉండడంతో గబాలున పడిపోయింది. అప్పుడే గుడి నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి వస్తున్న విమలమ్మ, అయ్యో అదేమిటే భాను అంటూ పరిగెత్తుకు వచ్చింది. నీరసంగా వేలాడిపోతున్న భానుమతిని 2 చెంగల కింద చేతులు వేసి బెడ్రూమ్కి లాక్కు వచ్చి అతి కష్టం మీద మంచం మీదకి లాగి బట్టలు మార్పించి పక్క మీద దుప్పటి మార్చేసింది. వాంతులతో నిండిన గది అంతా అసహించుకోకుండా ఆవిడే శుభ్రం చేసేసింది. వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చి చూపించింది. ఆయన రాసిచ్చిన ఇంజెక్షన్ తానే వెళ్ళి కొనుక్కొని వచ్చింది. మర్నాడు సాయంత్రానికి భానుమతి ప్రాణం కాస్త కుదుట పడింది. విమలమ్మ ఇచ్చిన జావా మంచం మీద లేచి కూర్చొని కాస్త తాగగలిగింది. భానుమతి గదంతా కలే చూసింది. అంతా నీట్గా సర్ది ఎక్కడ సామాను అక్కడ ఉంది. తనకి ఇస్త్రీ చీర కట్టి ఉంది. చాకింటి ఇస్త్రీ మడతతో కమ్మటి వాసనతో ఉన్న దుప్పటి పక్క మీద ఉంది. విమలమ్మ ఇచ్చిన జావా అమృతంలా ఉంది. భాను ఏమైనా కావాలా? విమలమ్మ గుమ్మంలోనే కూర్చుని ఒత్తులు చేసుకుంటూ భానుమతిని అడిగింది. వద్దు అంది భానుమతి. ఆ క్షణంలో తనకి ఎదురుగా తాను పిలిస్తే పలికేంత దూరంలో గుమ్మంలో కూర్చుని ఉన్న విమలమ్మని చూస్తుంటే భానుమతికి కొండంత ధైర్యంగా అనిపిస్తోంది. ఆవిడని తాను తిరస్కారం చేసి అవమానించిన సంఘటనలు గుర్తుకు వచ్చి సిగ్గుపడసాగింది. ఆవిడలో 1000వ వంతు మంచితనం కూడా తనలో లేదు. ఎదుటివారికి ఆడంబరంగా వీధి దోవన సాయం చేస్తూనే పెరటి దోవన వారి నుంచి ఎంత లాభం గుంజగలనా అని అంచనా వేసేది. తనకి పనికి వస్తారు అన్న వాళ్ళని గౌరవంగా చూసేది. తన ఒంట్లో శక్తి మీద, తన తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు తెలుస్తోంది, తన శక్తి అంతా తన సొంతం కాదు. మల్లె వల్ల దారానికి వచ్చిన సువాసనల, భర్త సామర్థ్యం వల్ల తనకి వచ్చిన అర్హత, అది తన గొప్పతనం అని విర్రవీగింది. భర్త పోయిన తర్వాత తానెంత అసమర్థురాలో అర్థం కాసాగింది.
తనకి ఒక్క డబ్బు సంపాదించే సామర్థ్యం తప్ప మిగతా అన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ మిగతా ఆ తెలివితేటలు అన్నింటికీ ఈ డబ్బు సంపాదన మూల సూత్రం అని ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది. భర్త పోయేసరికి తన అసలు రూపం, బయట వాళ్ళ అసలు అభిమానాలు నగ్న సత్యాలుగా తెలిసినాయి. తనకంటే విమలమ్మ చాలా నయం. చదువురాని మనిషి అయినా స్వతంత్రంగా 10 మందిని అడిగి తెలుసుకుని అయినా కావాల్సిన పని చేసుకు వస్తుంది. తాను అందుకు పనికిరాదో. కారు లేకుండా వీధిలోకి వెళ్ళలేదు. భాను, ఈ కాస్త జావ తాగియి, విమలమ్మ దగ్గరికి వచ్చి అడిగింది. వద్దు అంది భానుమతి. చాలా నీరసంగా ఉన్నావమ్మా, అందుకు కాస్త తాగు. ఆవిడ ఆత్మీయంగా అన్న మాటలు భానుమతిని లోపల సిగ్గుపడేటట్టు చేస్తున్నాయి. ఆ క్షణంలో ఆవిడ దేవతలా అనిపిస్తోంది. ఆవిడ మంచితనం, సహృదయత మొట్టమొదటిసారి తన కళ్ళకి ఉన్న పొరలు తొలగినట్టుగా అర్థమవుతున్నాయి. ఈవిడ తన ఇంటికి తన కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో కాడగిన్నెలో కజ్జికాయలు, కారపూస చేసి తీసుకువస్తే తాను అవి పిల్లలు తినరు, తీసుకువెళ్ళి పొమ్మని అరిచింది. తన ఫ్రెండ్స్ ఉన్నారప్పుడు. ముతక చీర, రంగు వెలిసిన జాకెట్టు చూస్తే తనకి ఆవిడ బంధువు అని చెప్పాలంటే చిన్నతనం అనిపించింది. బాగున్నావటే భాను అంటూ ఆవిడ చనువుగా పలకరిస్తూ వచ్చి సోఫాలో అందరితో పాటు కూర్చుంటే తమ ఐశ్వర్యం ముందు ఆవిడ పేదతనం మరీ చీదరగా అనిపించింది. తాను చిరాకు పడిపోయి, ముందు ఆ సోఫాలో నుంచి లేవండి, అక్కడ పనివాళ్ళున్నారు, వెళ్ళండి అంది. ఆ రోజు ఏ సోఫాలో అయితే ఆవిడని కూర్చోవద్దని శాసించిందో ఈరోజు అవే సోఫాలు ఆవిడ ఇంటి ముందు షెడ్లో పడి ఉన్నాయి. ఆవిడ గది తనకు ఆశ్రయం అయింది. భానుమతి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. భర్త పోయిన తర్వాత ఈ 8 నెలల్లో ఆవిడ పొగరు, హజం, ధీమా, విరగబాటు, గర్వం పొరలు పొరలుగా ఒక్కొక్కటే జీవన కఠిన సత్యానుభవం ముందు కరిగిపోయి రూపు లేకుండా అయ్యాయి. మానవత్వం అనేది మర్చిపోయింది తాను. కాలిగోరు నుంచి పాపిట వరకు ఒకటే అహం, కన్ను మిన్ను కానలేని ఒకటే అతిశయం. తన చుట్టూ ఉన్నది గాలిమేడ అని భర్త పోగానే క్రమంగా అర్థం కాసాగింది. విమలమ్మని చీదరించి, ఈసడించి స్నేహితుల ముందు అవహేళన చేసిన తనకి ఈరోజు ఆవిడే ఆసరా అయింది. ఇదే ఇంకొకరైతే తనకి ఎన్ని అవమానాలు ఎదురయ్యేవో. ఒక విధంగా భర్త పోయిన తర్వాత ఆయన ఉన్నట్లే ఆమె చిన్న ఇంట్లో తనని మహారాణిని చేసి పక్కకి తొలగి ఉంది. విసుక్కున్నా, అరిచినా పట్టించుకోలేదు. ఆడపిల్లలు అంటూ గౌరవంగా చూసింది తప్ప ఒక్కనాడు కూడా నా ఇంట్లో వచ్చి పడ్డారు అని వేలెత్తి చూపలేదు. ఆవిడది చిన్న జీవితం, ఇరుకు ఇల్లు, కానీ ఆవిడ పెద్ద మనసు మూలంగా అవి తనకి విశాలంగానే అనిపిస్తున్నాయి. వసతులు తక్కువైనా ఆవిడ ఇచ్చిన స్వతంత్రం మూలంగా ఆ ఇంట్లో తమ సొంత ఇల్లులా ఎదురులేనట్టు స్వేచ్ఛగానే ఉంది. సంయుక్త మొదటి నుంచి ఇది మొత్తుకుంటూనే ఉంది. భాను, నిద్ర వస్తోందా? విమలమ్మ అడిగింది. అవునన్నట్టు తల ఊపింది. సరే పడుకో, విమలమ్మ వెళ్ళిపోబోయింది. వదిన గారు, జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవిడని గౌరవంగా పిలిచింది. వెళుతున్న విమలమ్మ ఆగి వెనక్కు తిరిగింది. పిలిచావా అంది. అవును, ఇలా వచ్చి కాసేపు నా దగ్గర కూర్చుంటారా అర్థించింది. ఆవిడ వచ్చి కూర్చుంది. భానుమతి వదినగారు అంటూ అంత మర్యాదగా పిలిచేసరికి విమలమ్మ సంబరపడిపోయింది. వచ్చి కుర్చీని మంచం దగ్గరకు లాక్కుంటుంటే, ఇక్కడ నా దగ్గర మంచం మీద కూర్చోండి అంది. విమలమ్మ కూర్చుంది. నిద్ర రావటం లేదా భాను అడిగింది ఆవిడ. మనసంతా ఏదోగా ఉంది అంది. ఉండదా మరి? నువ్వు అనుభవిస్తున్న పాటలు సామాన్యమైనవా? నాకే కలగా అనిపిస్తోంది. భానుమతి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, కళ్ళు మూసుకొని ఆ ఏడుకొండల వెంకన్నకి దండం పెట్టుకో, అంతా ఆయనే చల్లగా చూస్తాడు అంది. అంటూనే ఆవిడ 2 చేతులు జోడించి, అందరినీ చల్లగా చూడు తండ్రి అంటూ అందరి తరపున తానే దండం పెట్టేసింది. భానుమతి ఆవిడ ముఖంలో విశ్వాసాన్ని అబ్బురంగా చూస్తోంది. విమలమ్మ నిశ్చింత ఏమిటో భానుమతికి అర్థమవుతోంది. ఆవిడ కష్టపడాల్సింది పడుతూ తన ధర్మం నిర్వర్తిస్తుంది. ఆ ఫలితం భగవంతునికి వదిలేస్తుంది. మనసుకి బాదరబందీ లేదు. ఆవిడకి నీ నా అనే భేదం లేదు. నాది అనే స్వార్థం లేదు. కాసేపు కూర్చోండి వదినగారు అంది. విమలమ్మ తల ఊపింది. భానుమతి హఠాత్తుగా చేతులు 2 జోడించి నమస్కరించింది. వదినగారు, మీ పట్ల నేను చాలా పరుషంగా ప్రవర్తించాను. భగవంతుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు అంది. అలా అనుకు భాను,
కష్టాలనేవి ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తాయి, ధైర్యంగా ఎదుర్కోవాలి అని పురాణంలో శాస్త్రులు గారు చదివారు. భగవంతునికి భక్తుడై కూడా ప్రహ్లాదుడు సొంత తండ్రితోనే ఎన్ని కష్టాలు పడ్డాడు, మనము అంతే అంది. భానుమతికి ఆవిడ మాటలు చాదస్తంగా అనిపించటం లేదు. నిత్య సత్యాలు ఆవిడ అమాయకమైన నోటి నుంచి వస్తున్నాయి అనిపించింది. భానుమతి చెయ్యి ఆవిడ చేతి మీద ఆనింది. భానుమతికి మెల్లగా నిశ్చింతగా నిద్ర పట్టేసింది. సాయంత్రం అవుతుంది. సంయుక్త షెడ్లో పేపర్కి పంపించాల్సిన వ్యాసం టైప్ చేసుకుంటోంది. ఆ వ్యాసం చూస్తుంటే సంయుక్తకి చాలా ఆనందంగా ఉంది. తాను, వసంత్ ఆ కొండల్లో అడవుల్లో పడి కాలినడకన కూడా ట్రైబల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చూసి వచ్చారు. గిరిజనులు వెనుకబడిన వారని ఎవరన్నారో, వారి సంఘ జీవన శైలి చాలా నియమబద్ధంగా ఉంది. మనిషికి మనిషిని జత కలుపుకోవడానికి, విడిపోవడానికి స్వేచ్ఛ ఉంది. అన్నింటికంటే వసంత్ తాను కలిసి పనిచేయడం, ఆ ఇబ్బందులు పడడం, ఆ గిరిజనుల ఆతిథ్యం పొందడం, వాళ్ళు మీకు పిల్లలు లేరా బిడ్డా అని అడగడం, వాళ్ళ కొండదేవతకి తన చేత మొక్కించడం అంతా ఒక మధురమైన జ్ఞాపకం. వ్యాసం చాలా బాగా వచ్చింది. సంయుక్త ఇప్పుడు షెడ్ని పూర్తి ఆఫీస్ రూమ్గా మార్చుకుంది. అమ్మ పెద్ద సోఫా సెట్, మంచాలు సంగీతకి ఇవ్వడంతో షెడ్ చాలా వరకు ఖాళీ అయింది. ఒక పక్క సంయుక్త దివాన్ వేసి దిల్లు వేసింది. అక్కడ కూర్చుని పడుకొని సంయుక్త చదువుకుంటుంది. సంయుక్త, వసంత్ కాఫీ తాగుతూ అక్కడంతా పేపర్లు పరుచుకొని ఆ పని సందడిలో సీరియస్గా మునిగిపోతారు. ఒక్కోసారి చూస్తే అక్కడ ఇద్దరు మనుషులు ఉన్న అలికిడే ఉండదు. వసంత్ ఈరోజు గిరిజనుల ఫోటోలు తీసుకురావడానికి వెళ్ళాడు. సంయుక్త వ్యాసాన్ని టైప్ చేయడం ముగుస్తోంది. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు అయింది. ఎవరో గేటు తెరుచుకొని వస్తున్నారు. వసంత్ కోసం వస్తే అత్తయ్య వచ్చి చెబుతుంది. మళ్ళీ నిశ్శబ్దం అయిపోయింది. ఎవరూ వచ్చినట్టు లేరు అనుకుంటోంది. ఇంతలో విమలమ్మ గబగబా వచ్చింది. సంజు, సంజు, ఎక్కడే అమ్మా నువ్వు? ఏమిటత్తయ్యా, ఏమైంది? ఆవిడ కంగారు చూసి టైప్ చేయడం ఆపుతూ అడిగింది సంయుక్త. సౌందర్య వచ్చిందే, చప్పునరా. ఎంత పెద్ద కారులో వచ్చిందో తెలుసా? కర్మ, ఇంట్లో ఎప్పుడూ ఏవీ ఉండవు. నేను గబాలన వెళ్ళి కూల్ డ్రింక్ అయినా తెస్తాను అంటూ వెళ్ళిపోయింది. విమలమ్మ ఇంటికి ఎవరైనా వస్తే సకల మర్యాదలు చేయకపోతే తప్ప ఆవిడ మనసు శాంతించదు. సౌందర్య వచ్చిందా? సంయుక్తకు వెంటనే లేచి వెళ్ళాలనిపించలేదు. ఆ రోజు సౌందర్య చేసిన అవమానం ఇంకా మానని గాయంలా పచ్చిపచ్చిగా ఆంతర్యంలో సలుపుతూనే ఉంది. మనసులో ఏమూలో సంయుక్తకి వెళ్ళాలనిపిస్తోంది, కానీ నిగ్రహించుకుంది. టైప్ చేసిన కాగితాలు బొత్తిపెట్టి ఫైల్లో జమ చేస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నారు. సంయుక్త ఆశ్చర్యంగా తలెత్తి చూసే లోపలే సౌందర్య, సంజు అంటూ మరింతగా ఊపిరాడకుండా కౌగిలించుకుంది. బాగున్నావా? నువ్వు బాగానే ఉన్నావు అంది సంయుక్తను చూస్తూ. ఎంత అదృష్టం, నీకు అమ్మ పోలిక వచ్చింది. శరీరం గురించి శ్రద్ధే అవసరం లేదు. స్లిమ్గా టీనేజ్ గర్ల్లా ఉంటావు. ఆ తిప్పలన్నీ నాకు డాడీ పోలిక. ఏం తినకపోయినా లావే. చూడు నేనెలా ఉన్నాను. సంయుక్తని వదిలి ముందుకు వెనక్కి తిరుగుతూ తనని చూపించుకుంటూ అంది సౌందర్య. సౌందర్య ప్రవర్తన ఏం మారలేదు, అదే పద్ధతి. అహర్నిశలు అందం గురించే శ్రద్ధ. సౌందర్య వచ్చి అలా కౌగిలించుకొని ఏం జరగనట్లుగా మాట్లాడుతుంటే సంయుక్తకు గాయం ఏదో మానిపోయినట్లుగా మునుపటి బాధ పోయింది. 4-5 నెలల తర్వాత సౌందర్యని చూడడం ఆనందంగానే అనిపించింది. చెప్పు, నేనెలా ఉన్నాను అడిగింది సౌందర్య. కాస్త లావయ్యావు, కొద్దిగా పొట్ట వచ్చింది అంది సంయుక్త చిరునవ్వుతో. గదంతా సౌందర్య వంటి నుంచి వచ్చిన సుగంధ పరిమళంతో నిండిపోయింది. అదే కర్మ. సౌందర్య నుదురు కొట్టుకుంది. నువ్వెలా ఉన్నావు అని సంయుక్తని అడిగి ఆ గదంతా చూసి ఆ కాగితాలు చూస్తూ, ఏమిటి నీ ఈ పని వాతావరణం, ఈ పరిచిన కాగితాలు, ఈ ఫైల్స్ చూస్తుంటే డాడీ ఇక్కడెక్కడో బతికి ఉన్నట్టు, మీ ఇద్దరూ పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. డాడీ, ఓ డియర్ డాడీ, హీఈస్ గాడ్. ఆయన బతికి ఉండగా నాకు విలువే తెలియలేదు. సౌందర్య మళ్ళీ సంయుక్తని గట్టిగా కౌగిలించుకుంది. సంజు, నిన్ను అమ్మని నేనెప్పుడూ తలుచుకుంటూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు దాటి వెళ్ళిన తర్వాత నా అనే వాళ్ళ విలువ తెలిసింది అని మళ్ళీ అంది సౌందర్య. ఇంతలో గుమ్మంలో అలికిడి అయింది. ఇద్దరూ తిరిగి చూశారు. భానుమతి అక్కడికి వచ్చింది.
సంయుక్త ఆశ్చర్యంగా చూసింది. దాదాపు 11 నెలల తర్వాత కారాగారంలా తనని తాను బంధించుకున్న ఆ గది వదిలి బయటకు వచ్చింది. మమ్మీ! సౌందర్య తల్లిని చూడగానే పరుగున వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. వెళ్తూ సంయుక్తని వదల్లేదు. సంయుక్త చేయి గట్టిగా పట్టుకుంది. చెల్లెల్ని తల్లిని కలిపి కౌగిలించుకుంది. కంటి వెంట గబగబా నీళ్లు వచ్చేసి చెంపల మీదకి జారినాయి. నేను డబ్బుని సుఖాన్ని చాలా పొందాను గాని నా అన్న వాళ్ళని పొందలేకపోయాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి నా పాఠం నేను నేర్చుకున్నాను. చాలా కఠినమైన పాఠం. అదంతా నా అన్న వాళ్ళ విలువని వెయ్యింతలు తెలిసేట్టు నేర్పిన పాఠమే అంది సౌందర్య. సంయుక్త భానుమతి ముఖాలు చూసుకున్నారు. భానుమతికి పెద్ద కూతుర్ని చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది. కళ్ళారా కూతుర్ని చూసుకోవడం తప్ప ఈ ప్రపంచంలో ఇంకే అవసరం లేదనుకుంటోంది. సౌందర్యని సంయుక్తని ఇద్దరి భుజాల చుట్టూ చెరో చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని నడుచుకుంటూ వచ్చి నీట్గా పక్క సర్ది ఉన్న దివాన్ మీద కూర్చుంది. ఇద్దరి తలల్ని చెరో భుజానికి హత్తుకుంది. మమ్మీ! నన్ను క్షమించు చిన్నపిల్లలా అంది సౌందర్య. భానుమతి కూతురి తల నిమిరింది. తప్పు నీది కాదు సౌ, నాది. మీ డాడీ పోగానే నా సర్వసుఖాల ప్రపంచం పోయిందని హైరాణ పడ్డాను. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేను అనుకున్నాను. నేనెంతసేపు మన కోసం మన విలువలు కాకుండా ఎదుటివారి దృష్టిలో గొప్పగా ఉండాలని ఆరాటపడేదాన్ని. ఆ ఆరాటమే డాడీని దూరం చేసింది. మీ పట్ల నా ధర్మం కూడా మర్చిపోయి ఉష్ణపక్షి ఇసుకలో తలదాచుకున్నట్లు లోకం వైపు చూడకుండా పిరికిదానిలా వెన్ను చూపి తల దించేసుకున్నాను. కాస్త ఆర్థిక స్తోమతతో ఎంతోమంది హాయిగా బతుకుతున్నారు. మనిషికి పరువు ఖరీదైన దుస్తుల్లాంటిది అని నా పాఠం నేను నేర్చుకున్నాను అంది భానుమతి. ఇంతలో విమలమ్మ స్టీల్ గ్లాసులో కూల్ డ్రింక్స్ పోసి స్టీలు పళ్ళెంలో పెట్టి తెచ్చింది. పళ్ళెంలో కారపూస కూడా ఉంది. మీరు తెచ్చారేమిటి వదినా? నేను వచ్చేదాన్ని కదా అంది భానుమతి. రాక పిల్ల ఇంటికి వచ్చింది. దానికోసం తప్పించిపోయావు. హాయిగా కూర్చుని కబుర్లు చెప్పు అంది విమలమ్మ. మీరు కూర్చోండి వదినా అంది భానుమతి. సంజు, అత్తయ్యకి ఆ కుర్చీ ఇటులాగు అంటూ పురమాయించింది. సౌందర్య తల్లిని విచిత్రంగా చూస్తోంది. అమ్మేనా ఈ మాట్లాడేది అని ఆశ్చర్యపోతోంది. సంయుక్త లేచి వెళ్ళి విమలమ్మకి కుర్చీ తెచ్చి వేసింది. కూర్చోను, పని ఉంది. సౌందర్య, వంట చేస్తాను, భోజనం చేసి వెళ్ళు అని వెళ్ళిపోయింది విమలమ్మ. నేను వచ్చి సాయం చేస్తాను వదినా, మీరు హడావుడి పడకండి అంది భానుమతి. మమ్మీ! సౌందర్య ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తోంది. అత్తయ్యని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు సౌ. ఆవిడ దేవత. మీ డాడీ పోయిన తర్వాత నాకు చాలా జీవన సత్యాలు తెలిసినాయి అంది కూతురి తల మీద చెయ్యి వేసి నిమురుతూ. ఏమిటి విశేషాలు చెప్పు, ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది. సౌందర్య వెంటనే తల్లి గుండెల్లో తల దాచుకుంది. నేనిప్పుడు నిన్ను ఒక సాయం అడగడానికి వచ్చాను మమ్మీ. ఏమిటి సౌ అది? ఆవిడ ప్రేమగా అడిగింది. నాకు అబార్షన్ చేయించాలి నువ్వు. ఇది ఎవరికీ తెలియకూడదు. మా ముసలాయనికి అస్సలు తెలియరాదు. అంతా రహస్యంగా జరగాలి. డబ్బు ఎంతైనా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. సంజు, నాకు కాసిని మంచినీళ్ళు తెస్తావా అడిగింది సౌందర్య. సంయుక్తకి అర్థమైంది తాను అక్కడ వాంఛనీయురాలు. వారిద్దరూ గోప్యంగా ఏదో సంప్రదించుకుంటున్నారు. క్షణం క్రితం సౌందర్యం చూడగానే కలిగిన ఆనందం మెల్లగా తగ్గింది. సంయుక్త వెళ్ళిపోయింది. సౌందర్య మారలేదని అర్థమైంది. సంయుక్త వెళ్ళిపోవడం చూసిన తర్వాత సౌందర్య తల్లివైపు తిరిగి, మమ్మీ, ఇది నీకు నాకు మధ్య రహస్యం, ఎవ్వరికీ తెలియడం ఇష్టం లేదు అంది. అదేమంత కష్టం కాదు అంది భానుమతి. నువ్వు నాతో వచ్చి మా ముసలాయనని, మా అమ్మాయిని కొద్ది రోజులు నా దగ్గర అట్టి పెట్టుకుంటాను అని అడుగు. ఆయన ఈ చిన్న ఇంటికి పంపిస్తాడా? పంపించేటట్టు నేను చూసుకుంటాను. ఆయన ఎప్పుడూ దేశదిమ్మర్లా తిరుగుతూ ఉంటాడు. వచ్చే వారం ఆయన మనమరాలి పుట్టినరోజుకి ఊరు వెళ్తున్నాడు. 3 వారాల వరకు రాడు. సరే, ఇప్పుడే నాతో రావాలి నువ్వు, ఇప్పుడే అడగాలి. సౌందర్య తొందర చేసింది. పావుగంట తర్వాత సౌందర్య తనతో కారులో తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది. 11 నెలల తర్వాత భానుమతి మంచి చీర కట్టుకొని ఎప్పటిలా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నాకు మెరికల్లాంటి 3 కూతుళ్ళున్నారు అనే ధీమా ఆవిడ కళ్ళల్లో కనిపిస్తోంది. భానుమతి సౌందర్య ఇంటికి వచ్చేసరికి సహదేవ వర్మ ఇంట్లోనే ఉన్నాడు.
చురుక్కుమనిపించే భానుమతి తీక్షణ దృష్టి ముందు ఆయన తప్పు చేసిన వాడిలా తల ఎత్తి సూటిగా ఆవిడ ముఖంలోకి చూడలేకపోయాడు. భానుమతికి ఆ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగిపోయినంత పనైంది. సహదేవవర్మ డబ్బు గలవాడని అనుకుంది, కానీ మరీ ఇంత కోటీశ్వరుడు అనుకోలేదు. ఇంట్లో ఆయన నౌకర్లు తప్ప ఇంకో పొరుగు లేదు. ఈయన డబ్బు ముందు భర్త ఉన్నప్పుడు తనకి ఉన్న దర్జా బలాదూరే. భానుమతి ఆయనతో చాలా బాగా మాట్లాడింది. మాటల్లో సౌందర్యని చిన్నపిల్ల అని మాటిమాటికి అంటూ ఆయన వయసు ముదిమిని గుర్తు చేసింది. ఆయన మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నాడు. నేను వచ్చే వరకు మీ అమ్మాయికి మీరు తోడు ఉండండి అని అర్థించాడు. వయసు మళ్ళిన తర్వాత వచ్చిన మోజులో ఇక ఎవరేమైనా అనుకుంటారు అనే లజ్జ ఉండదు. ఆ వ్యామోహ బంధితుడిగా ఆయన ఉన్నాడు. సౌందర్యకి పుట్టబోయే సంతానం గురించి ఆయన కలలు కంటున్నాడు. సౌందర్య తల్లివైపు చూడు ఆ పిచ్చి అన్నట్టు దొంగ చూపులతో వెక్కిరిస్తోంది. భానుమతి ఆయనని నిశ్చింతగా వెళ్ళిరమ్మని అంది. సహదేవవర్మ ప్యారిస్ వెళ్ళిపోయాడు. సౌందర్య ఫోన్ తెచ్చింది. మమ్మీ, డాక్టర్ గారికి చెయ్యి, డాక్టర్ సుమిత్ర గారే కదా, నీకు బాగా ఫ్రెండ్ అంటూ నంబరు కలుపుతోంది. భానుమతి ఇంటిని బాగా కలయి చూస్తూ చెయ్యి చాచి సౌందర్య చెయ్యి పట్టుకుని నంబర్ తిప్పకుండా ఆపు చేసింది. ఫోన్ చేయని మమ్మీ అంది సౌందర్య. ఆగు అంది భానుమతి. తొందరగా అయిపోవాలి మమ్మీ అంది సౌందర్య. సౌందర్య ఆత్రం చూస్తుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే తన కడుపులో నుంచి ఆ అంకురం ఒక పురుగులా పీకి అవతల పారేసేయాలి అనే కంపరం కనిపిస్తోంది. బేబీ ఇలారా, నా దగ్గర కూర్చో అంది. ఏమిటి? సౌందర్య చిరాగ్గా వచ్చి అడిగింది. నువ్వు అబార్షన్ చేయించుకోవడం లేదు. ఏమిటి? సౌందర్య కళ్ళు పెద్దవి అయినాయి. చూడు, నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ శిశువుని ఈ లోకంలోకి తెస్తున్నావు. ఏమిటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును బేబీ, సహదేవవర్మ వయసు బాగా పెద్దది. ఆయనకి ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. అవని నాకేమిటి, ఐ డోంట్ కేర్. ఆయనకి ఏదైనా అయితే నువ్వు వీధిన పడతావు. అప్పుడు నీ గతి ఏమిటి? ఆయన బతుకుతాడో చేస్తాడో నాకు అనవసరం. నేను అబార్షన్ అవగానే డైవోర్స్కి అప్లై చేస్తాను. డైవోర్సా? ఎందుకు? ఈ డబ్బు చూసి మొదట్లో ఇదే సర్వస్వం అనుకున్నాను. కానీ కాదు మమ్మీ, మనిషికి డబ్బు చాలా ఇస్తుంది, కానీ కొన్ని ముఖ్యమైనవి ఇవ్వలేదు. అందులో వయసులో ఆనందం అనేది డబ్బు వల్ల రాదు. నేను భాస్కర్ వివాహం చేసుకుందామని అనుకున్నాం. భాస్కరా? అతనెవరు? ఇందాక కనిపించాడుగా, ముసలాయన మేనేజర్. ఛీ! భానుమతి చిత్కారం చేసింది. నీకు ఛీ అనిపించవచ్చు, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఈ ఇల్లు, ఈ బట్టలు, ఈ నగలు నాకేం సంతోషం అనిపించడం లేదు మమ్మీ. ఖరీదైన హోటల్లో అతి ఖరీదైన భోజనం చేసి క్యాడిలాక్ కార్లో ఇంటికి వచ్చి ప్రక్కన ఈ ముసలాయన గుర్రు వింటూ నిద్రపోయే కంటే భాస్కర్ లాంటి వయసు మనిషితో మోటార్ సైకిల్ మీద తిరుగుతూ కాకా హోటల్లో టీ తాగడం నాకెంతో ఇష్టంగా అనిపిస్తోంది. ఈ బంగారు పంజరం కంటే ఆ స్వేచ్ఛ విలువైనదని తెలుసుకున్నాను. ఇది ఒక బందికానా? బేబీ, నువ్వు జీవితం నుంచి ఏం గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా మీ డాడీ బ్రతికి ఉండగా మనం కనే కలల్లోనే బ్రతుకుతున్నావు. భాస్కర్కి నువ్వు ఇప్పుడు చాలా అపురూపంగా ఉంటావు, అందులో సందేహం లేదు. కానీ నువ్వు నీది అనే రూపాయి నీ దగ్గర లేకుండా అతనితో బతికినప్పుడు భాస్కర్ నీ పాలిట ఈయన కంటే మించిన నియంత అయి నిన్ను శాసిస్తాడు. ఇక ఈ సహదేవ వర్మలో కొంత బలహీనత ఉంది. అది ఆయనకి నీ పట్ల గల ఇష్టం. దానివల్ల కొంతైనా శాంతిగా ఉంటావు. భాస్కర్ లాంటి వాళ్ళు ఇంకా స్వార్థపరులు. ఎదుటివారి నుంచి లబ్ధి పొందినప్పుడే వారి మంచి ప్రవర్తన, నాజూకు మాటలు అవి లేని రోజున వారి క్రూరత్వం ఎంతకైనా తెగిస్తుంది. అది నువ్వు అస్సలు తట్టుకోలేవు. డాడీ బ్రతికి ఉండగానే యోగ్యుడైన వరుణ్ణి చూసి నీకు మేం పెళ్లి చేయలేకపోవడం నీ దురదృష్టం. నీ జీవితం ఇలా కొండ మీద నుంచి రాయిలా అగాధాల వైపు దొర్లిపోతుంటే కాళ్ళు చేతులు ఉండి కూడా లేని దానిలా నిన్ను రక్షించుకోలేకపోవడం నా దురదృష్టం. జరిగిందేదో జరిగింది. మనిషికి జీవితంలో అన్నీ దక్కవు. నీకు డబ్బు దక్కింది, వయసులో దొరకాల్సిన సుఖం దక్కలేదు. జీవితంలో మనిషి ఎక్కడో ఒకచోట రాజీ పడాలి, తప్పదు. నా మీద కోపగించుకోకు బేబీ, భానుమతి బతిమలాడింది. నన్నేం చేయమంటావో చెప్పు, సౌందర్య చిరాగ్గా అడిగింది, పొట్ట మీద చెయ్యి వేస్తూ. నా కడుపులో ఆ ముసలాయన రూపం నాకు చాలా వికారంగా అనిపిస్తోంది. ఈ అంకురాన్ని నేను పెరగనిస్తే ఇది నాకు స్వేచ్ఛని సుఖాన్ని చంపేస్తుంది అంది.
భానుమతి సౌందర్య చేతిని పొట్ట మీద నుంచి లాగేసి తన చెయ్యి అపురూపంగా ఆనించింది. అలా అనకు సౌ, ఈ అంకురం నిన్ను 1,00,00,000 రూపాయలకి అధికారిని చేస్తుంది. వద్దు, ఆ భాషణ సంగతి ఆలోచించకు. డబ్బు చాలా కావాలి. ఆయన పెద్ద ఆయన అవడం ఒక రకంగా నీకు వరమే. ఆయనకేదైనా అయితే నీకు నీ బిడ్డకే ఈ ఆస్తి, మీ ఇద్దరికే ఈ ఆనందం అంతా. ముందు నేను ఇక్కడ ఉన్న 2 వారాల్లో ఈ నౌకర్లని తీసేసి నీకు అనుకూలంగా ఉన్న కొత్త వాళ్ళని వేసుకుందువు గాని అంది భానుమతి. సౌందర్యకి ఆనందంగానే అనిపించింది. పొట్ట మీద చెయ్యి వేసుకుంది. ఇప్పుడు ఆ అంకురం అసహ్యం అనిపించలేదు. తన జీవితానికి ఇంత సుఖం తెచ్చే మొలక పట్ల అభిమానం రాసాగింది. భానుమతి ఇల్లంతా చూసింది. అష్టైశ్వర్యాలు బంగారు పళ్ళెంలో అందించిన అదృష్టం సౌందర్య దక్కించుకుంది. తాను చేతులారా చేసిన ఆ పెళ్ళి సౌందర్యకి ఇంత సుఖం ఇచ్చేది కాదు. తనకి తెలుసు, ఈ ఆలోచన ఎవరైనా వింటే తనని డబ్బుకి కక్కుర్తిపడే పరమ నీచురాలు అని అసహించుకుంటారు. కానీ జీవన కఠిన సత్యం ఇది. భానుమతికి మొదట్నుంచి రొమాంటిక్ భావనల మీద నమ్మకం లేదు. అవి మనిషిని కష్టాల వైపు లాగే గుర్రాలే తప్ప గమ్యం చేర్చేవి కావు అని నమ్మకం. శారీరకంగా సుఖాలకి అంత విలువ ఇవ్వనవసరం లేదు. అందుకే తనకి తన భర్తకి 15 సంవత్సరాల తేడా ఉంది. తాను ఏనాడు లైంగిక సుఖానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటి భార్య పోయిన తర్వాత ఆయన తనని చేసుకున్నాడు. భరద్వాజకి తాను 2వ భార్యనన్న సంగతి చాలామందికి తెలియదు. తన చిన్నతనం ఆయన మీద చెర్నాకోల్ లాంటి అధికారాన్ని ఇచ్చింది. సౌందర్యకి తన పోలికే వచ్చింది. భానుమతికి ఆ ఇంట్లో ఆ సోఫాలో కూర్చుంటే ప్రాణం కోలుకుంటున్నట్లుగా అనిపించసాగింది. బాబోయ్, చచ్చిపోతున్నాను ఈ సోఫాలతో. ఇల్లంతా ఆక్రమించి నడవడానికి జాగాలేదు. ఎప్పుడూ ఎదురుదెబ్బలే. చక్రవర్తి సోఫాలు కొట్టుకోగా తూలి తలుపు మీద పడి నుదుటి మీద బొప్పి కట్టి తల పట్టుకుని కాలు కుంటుతూ ఎగురుతూ అన్నాడు. భానుమతి సోఫాలు మంచాలు ఇస్తాను తీసుకువెళ్ళమనగానే ఎగిరి గంతేసినట్టు సంతోషించాడు. అవి తీసుకురావడానికి లారీకి బోలెడంత అయింది. ఇంట్లోకి తీసుకురావడం కుదరలేదు. వాకిట్లో వదిలేయడానికి వీల్లేదు. ఇంటాయన అప్పటికే త్వరగా తీయండి, పక్కవాట వాళ్ళు సైకిళ్ళు పెట్టుకోవడానికి జాగా లేదు అంటూ అరవడం మొదలుపెట్టాడు. వడ్రంగి నర్సయ్యని తీసుకొచ్చి వాటిని విడగొట్టి ఇంట్లోకి తెచ్చి బిగించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. వాటిని ఇంట్లోకి తెచ్చి మళ్ళీ బిగిస్తుండగా వడ్రంగి కొడుకు పరిగెత్తుకు వచ్చి, అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలంట, రమ్మంటోంది అన్నాడు. వెళ్ళినవాడు ఎంతసేపటికి రాలేదు. చక్రపాణి వెళ్ళి కనుక్కుంటే వడ్రంగి నర్సయ్య భార్య ప్రసవించిందట. అతడు 4-5 రోజులు భార్య ఇంటికి వచ్చే వరకు తీరదని చెప్పేశాడు. ఇంటి నిండా జనం. కాలు కదపడానికి వీలు లేకుండా సగం బిగించి వదిలేసిన ఈ సోఫాలు మంచాలు. తల్లి చెల్లెలు అతన్ని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతూ సాధించారు. అప్పుడే చెల్లెలికి పెళ్లి చూపులు. అందరూ గుమ్మం బయట చాప వేసుకుని చలిలో పడుకోవాల్సి వచ్చింది. చక్రపాణి రోజు నర్సయ్య ఇంటి ముందు కాపలా వేసి పట్టుకోవాల్సిన గతి పట్టింది. నర్సయ్య ఎలాగైతేనే వారం రోజుల తర్వాత వచ్చి బిగించాడు. మంచం సోఫాలు అందంగా ఉన్నాయి, కానీ ఇల్లు మొత్తం ఆక్రమించేసుకున్నాయి. తల్లి చెల్లెళ్ళు కింద జాగాలేక వాటి మీదనే బొట్టు పెట్టుకునే అద్దం, దువ్వెన్లు, తిలకం సీసాలు, కాటుక బరినెలు, విడిచిన చీరలు, లంగాలు, కాఫీ తాగిన గ్లాసులు పెట్టసాగారు. పక్కింటావిడ మధ్యాహ్నం వచ్చి వాటి మీద కునుకు తీస్తుంది. చక్రపాణికి ఆ సోఫాలు అలా దుర్వినియోగం అవడం చూస్తుంటే ప్రాణం ఉసూరుమంది. ఎప్పటికైనా అదృష్టం బాగుండి సంగీత ద్వారా డబ్బు వస్తే ఈ సోఫాలో కూర్చొని తాను అసలు దర్జా వెలగబెట్టవచ్చు. చక్రపాణి ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంట్లో ఖర్చు చాలా తగ్గించేశాడు. తల్లి తిడుతూ, ఈ పాణిగాడు పెళ్ళైన తర్వాత మరీ పీనాసి వెధవ అయిపోయాడు అని అందరి దగ్గర తిట్టసాగింది. ఆ సోఫాలు అందరి కాళ్ళకి తగులుతూ ఇబ్బంది పెడుతున్నాయి. దెబ్బ తగలగానే తల్లి కానీ చెల్లెలు కానీ తిట్ల పురాణం లంకించుకుంటారు. చక్రపాణి మౌనంగా ఆ తిట్లు భరిస్తూ, మీరు భరించండి నాతో, మనకి మంచి రోజులు త్వరలోనే వస్తాయి అంటున్నాడు. వారం రోజుల తర్వాత సహదేవ వర్మ పెద్ద కారులో భానుమతి జరీ చీర కట్టుకుని నగలు పెట్టుకుని 2వ కూతుర్ని చూడ్డానికి వచ్చింది. అత్తగారు వచ్చిందనే ఆనందంతో చక్రపాణి ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు. ఆవిడకి సకల మర్యాదలు చేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళంతా భానుమతిని చూడటానికి గుమిగూడారు.
సంగీత తల్లిని ఆనందంగా పలకరించి ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. చక్రపాణి గబగబా సోఫాల మీద ఉన్న సామానంతా చేతులలో పోగేసి తీసుకువెళ్తుంటే అవన్నీ జారి భానుమతి కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాయి. భానుమతి వచ్చి రాజసంగా సోఫాలో కూర్చుంది. మా సంగీత మీద ప్రేమతో నేను అల్లుడికి కానుకగా నాకెంతో ఇష్టమైన ఈ సోఫాలు ఇచ్చాను. వీటిని మీరు పెట్టుకునే తీరు ఇదేనా? అసలు ఇది మనుషులు ఉండే ఇల్లేనా? అంది భానుమతి. ఒరే పాణిగా, ఇదిగో కాఫీ తీసుకువెళ్ళి తగలడు, తల్లి వంట ఇంట్లో నుంచి అరిచింది. ఏమిటిది? ఆవిడ తల్లేనా అసలు? కొడుకుని పిలిచే పిలుపు అదేనా? భానుమతి కళ్ళెర్ర చేసింది. చక్రపాణి ఆవిడ చూపులకు పిల్లిలా అయిపోయాడు. లోపలికి వెళ్ళి కాస్త మెల్లగా మాట్లాడవే అమ్మా అంటూ పళ్ళు కొరికాడు. నా ఇష్టంరా, నా ఇల్లు, ఓపిక కొద్దీ అరుస్తాను, మధ్యలో నువ్వెవరు చెప్పడానికి? అంత ఇష్టం లేకపోతే నీ పెళ్ళాన్ని తీసుకుని పో. ఒక ముద్ద ముచ్చట వెదవ పెళ్లి చేసుకుని వచ్చావు అంది. భానుమతి లేచింది. సంగీత, వెళదాంరా అంది. ఎందుకు మమ్మీ? భయంగా అడిగింది సంగీత. ఇక్కడ ఒక్క క్షణం ఉండనీయను. వేరే ఇల్లు చూసే వరకు సౌందర్య దగ్గర కానీ సంయుక్త దగ్గర కానీ ఉందుగాని బయలుదేరు నాతో. ముద్దు ముచ్చట్లతో పెళ్లి చేయడానికి వీళ్ళకి ఏమంత అర్హతలున్నాయని? ఏమయ్యా చక్రపాణి, మా కర్మగాలి మా వారు పోయారు కాబట్టి మా సంగీత ఈ ఇంటి కోడలుగా వచ్చింది. అది మీ అదృష్టం. ఇది మా కర్మ కాకపోతే మా ఇంటి చుట్టుపక్కల మీరుండేవారా? పద సంగీత. ఆవిడ కూతుర్ని చెయ్యి పట్టి లాక్కుపోయింది. అయ్యో అన్నయ్య, వదినను వెళ్ళనీయకు, ఆపు. వదిన వచ్చిన తర్వాత మన చుట్టుప్రక్కల అంతా మనల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. వదిన డబ్బు వల్లనే కదా మనం హాయిగా ఉన్నాం అంది చక్రపాణి చెల్లెలో. చక్రపాణి కదల్లేదు, వచ్చి సోఫాలో కూర్చున్నాడు. వెళ్ళన్నయ్యా, అదిగో కారు వెళ్ళిపోతుంది. చెల్లెలు గాబరాగా తొందర చేసింది. నువ్వేం భయపడకు సుధా, సంగీత అక్కడ ఉండదు, వచ్చేస్తుంది అన్నాడు ధీమాగా. నీకెలా తెలుసు? అంత నమ్మకం ఏమిట్రా? నా మీద ప్రేమ కాదు, సంగీతకి దేవుడి పట్ల భయం. మేం గుడిలో పెళ్లి చేసుకున్నాం అన్నాడు. అతని ధీమా అక్షరాలా నిజమైంది. గంట తర్వాత సంగీత ఆటోలో ఆ ఇంటి ముందు దిగింది. ఆతృతగా లోపలికి వచ్చింది. చక్రపాణి కావాలని ముఖం తిప్పుకున్నాడు. అతనికి సంగీత ఆటో దిగడం చూడగానే ఆతృత తగ్గిపోయింది. నన్ను క్షమించండి అంది సంగీత. చక్రపాణి సంగీత చేత 1-2 సార్లు పిలిపించుకొని బతిమలాడించుకుని మాట్లాడాడు. ఎలా వచ్చావు? మీ అమ్మ ఎలా రానిచ్చింది అడిగాడు. మీరు లేకుండా నేను లేను అని చెప్పేశాను. అమ్మ మొదట్లో కేకలేసినా చివరకు అర్థం చేసుకుంది. కారులో పంపిస్తాను అంటే వద్దని ఆటోలో వచ్చాను అంది. చక్రపాణికి చాలా ఆనందం కలిగింది. 2 రోజుల తర్వాత సహదేవ వర్మగారి కారు సంగీత కోసం వచ్చింది. చక్రపాణి ఇంట్లో లేడు. సంగీత వెళ్ళింది. 2 గంటల తర్వాత సంగీత కారులో తిరిగి వచ్చింది. చాలా ఉత్సాహంగా ఉంది. ఏమైంది అడిగాడు చక్రపాణి. చాలా శుభవార్త. అమ్మ సహదేవ వర్మగారి ద్వారా ప్రయత్నం చేసి మ్యూజికల్ పిరమిడ్ వారితో నేను వారికి 6 రికార్డులు సరిపడా పాటలు పాడేటట్లు అగ్రిమెంట్ చేయించుకుంది. అడ్వాన్స్ 20,000 రూపాయలు ఇచ్చారు అంది సంగీత. చక్రపాణి ముఖం 1000 బల్బుల కాంతితో మెరిసిపోయింది. నిజంగానా? ఏది డబ్బు? చెయ్యి చాచాడు. సంగీత బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇచ్చింది. చక్రపాణి లెక్క పెట్టుకున్నాడు. అందులో 10,000 ఉన్నాయి. మిగతా డబ్బు ఎక్కడా? కనుబొమ్మలు ముడిచి అడిగాడు. అమ్మ తీసుకుంది. అది అమ్మకి వస్తుందట. ఎందుకంటే నేను అమ్మ కూతుర్ని కదా, లేదంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దాం అని చెప్పింది. చక్రపాణికి ఒక్కసారిగా అక్కసు, కోపం, దుఃఖం, ద్వేషం, అన్ని రకాల భావాలు వచ్చేశాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.